Hi everyone. Today topic De Moivre's theorem, very short answers questions. సో వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వెళ్ళేటప్పుడు మనం అందరం కొద్దిగా కాన్సెప్ట్ మనకు ఐపీకి వెరీ షార్ట్ ఆన్సర్కి నీకు ఏమేమి అవసరం కొన్ని కీ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. జస్ట్ బ్రీఫ్గా కొన్ని కీ పాయింట్స్ చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్, స్టేట్మెంట్ ఏంటి మనకి? ఫర్ ఎనీ పాజిటివ్ ఇంటిజర్, for any positive integer cos theta plus I sin theta whole power n equal to cos n theta plus I sin n theta. ఇది De Moivre's theorem యొక్క స్టేట్మెంట్. cos theta plus I sin theta whole power n equal to cos n theta plus I sin n theta. n వాల్యూ కనుక p by q అయితే అంటే రేషనల్ నెంబర్, ఇఫ్ n ఈజ్ రేషనల్, ఇప్పుడు cos theta ప్లస్ I sin theta ఇది సెకండ్ కేస్ మనకి హోల్ పవర్ p by q, హోల్ పవర్ p by q ఈక్వల్ టు cos p by q ఇంటూ theta ప్లస్ I ఇంటూ sin n ప్లస్ p by q రాస్తే అయిపోతుంది ఫర్ రేషనల్ నెంబర్. ఇది De Moivre's theorem యొక్క స్టేట్మెంట్. cos theta plus I sin theta whole power n equal to cos n theta plus I sin n theta. ఇది సో ఇక్కడ నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సిన కీ పాయింట్స్, cos theta plus I sin theta అని sis theta అని రాస్తాం. ఇక్కడ ఏం రాస్తాం? cos theta plus I sin theta అని ఇక్కడ sis theta, c అంటే cos, I ప్లస్ I sin theta అని ఈ మీనింగ్. కాబట్టి ఈ ఫామ్ sis theta అని మనకు క్వశ్చన్లో కనపడితే దాని మీనింగ్ ఏంటంటే cos theta ప్లస్ I sin theta అని వచ్చిందండి. అదే ఇప్పుడు cos n theta ప్లస్ I sin n theta కనపడింది అనుకోండి, దాని మీనింగ్ ఏంటి? sis n theta. ఇక్కడ n ఉంటే n theta అని రాస్తాం, sis n theta. cos మైనస్ theta ప్లస్ I sin మైనస్ theta, I sin మైనస్ theta ఉందనుకోండి, దీన్ని రాస్తాం sis మైనస్ theta అని రాస్తాం, sis మైనస్ theta. cos ఆఫ్ మైనస్ theta ఏంటది? ప్లస్ cos theta నే అవుతుంది. cos ఆఫ్ మైనస్ theta అంటే ప్లస్ cos theta నే అవుతుంది. sin ఆఫ్ మైనస్ theta అంటే మైనస్ sin theta అవుతుంది. ట్రిగనామెట్రీ ప్రిన్సిపల్. cos ఆఫ్ మైనస్ theta ప్లస్ cos theta, sin ఆఫ్ మైనస్ theta మైనస్ sin theta. కాబట్టి మీకు క్వశ్చన్లో cos theta మైనస్ I sin theta వస్తే అది sis మైనస్ theta అవుతుంది. సేమ్ sis మైనస్ theta తీసుకో. సో ఇది గుర్తుపెట్టుకోవాలి మనకు sis theta వచ్చింది దగ్గర. నెక్స్ట్ వన్, దిస్ వన్ మల్టిప్లై చేస్తున్నాను నేను. cos theta ప్లస్ cos n theta ప్లస్ I sin n theta రాస్తున్నాను. n theta వస్తే n theta రాస్తాం, cos ఇంటూ cos n theta మైనస్ I sin n theta అని రాస్తాం. ఏమవుతుంది చెప్పండి? a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఫామ్లో ఉంది. అంటే a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఏమవుతుంది మీకు? a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అవుతుంది. a స్క్వేర్ అంటే ఏమవుతుంది? cos స్క్వేర్ n theta అవుతుంది. మైనస్ అంటే మైనస్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. b స్క్వేర్ అంటే ఏమిటి? ఇక్కడ I sin theta ఉంది, అంటే I స్క్వేర్ అవుతుంది అండ్ sin స్క్వేర్ n theta అవుతుంది. I స్క్వేర్ వాల్యూ ఎంత? కాంప్లెక్స్ నెంబర్లో నేర్చుకున్నాం, -1 అంటే మైనస్ మైనస్ ప్లస్, అంటే cos స్క్వేర్ n theta ప్లస్ I ఇంటూ sin స్క్వేర్ n theta వస్తుంది. I స్క్వేర్ అంటే -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ sin స్క్వేర్ n theta. sin స్క్వేర్ theta ప్లస్ cos స్క్వేర్ theta 1 అని ట్రిగనామెట్రీలో మనం నేర్చుకున్నాం. కాబట్టి దీని వాల్యూ ఎంత? 1 అవుతుంది. సో ఇది మనకి ఇంపార్టెంట్. ఇక్కడ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్కి ఎక్కువ వాడుకుంటాము. cos n theta ప్లస్ I sin n theta ఇంటూ cos n theta మైనస్ I sin n theta ఈక్వల్ టు ఎంత? 1. సో ఇప్పుడు cos n theta ప్లస్ I sin n theta ఈక్వల్ ఏమవుతుంది? ఇది ఇంటిలో ఉంది, ఇవతలకు వస్తే బై అవుతుంది, అంటే cos n theta మైనస్ I sin n theta.
ఎప్పుడైనా సరే మనకు 1/cos n theta మైనస్ i sin theta వస్తే మీరు దాని ప్లేస్లో cos n theta ప్లస్ i sin n theta రీప్లేస్ చేయాలి. లేదు cos n theta మైనస్ sin n theta ఇది కావాలి, cos n theta మైనస్ i sin n theta కావాలంటే ఏం చేయాలి? 1/cos n theta ప్లస్ i sin n theta. అప్పుడు ఇది వెళ్తుంది మనకి. కాబట్టి cos ఆఫ్ 1/cos n theta ప్లస్ i sin n theta ప్లస్లో మనం cos n theta మైనస్ i sin n theta అని రిప్లేస్ చేసుకోవచ్చు. సో వీటితో పాటు మనం గుర్తుపెట్టుకోవాల్సింది నెక్స్ట్ sis theta 1 ఇంటూ sis theta 2 అంటే ఎలా మనం sis మోర్ ఇంపార్టెంట్ theta 1 ప్లస్ theta 2 ఇది ఎక్కువసార్లు వాడతాం. sis theta 1 ఇంటూ sis theta 2 ఈక్వల్ ఎంత? sis theta 1 ప్లస్ theta 2 అంటే మీనింగ్ ఏంటి? cos theta 1 ప్లస్ i sin theta 1 ఇంటూ cos theta 2 ప్లస్ i sin theta 2 ఈక్వల్ టు cos ఆఫ్ theta 1 ప్లస్ theta 2 ప్లస్ i ఇంటూ sin ఆఫ్ theta 1 ప్లస్ theta 2 అని దాని మీనింగ్. అలాగే మనకి 3 ఉన్నాయనుకోండి, sis theta 1 ఇంటూ sis theta 2 ఇంటూ sis theta 3 అంటే ఫార్ములా ఏంటి? sis theta 1 ప్లస్ theta 2 ప్లస్ theta 3 అంటే మీనింగ్ ఏంటి? cos theta 1 ప్లస్ theta 2 ప్లస్ theta 3 ప్లస్ i ఇంటూ sin theta 1 ప్లస్ theta 2 ప్లస్ theta 3. సో ఈ కాన్సెప్ట్ కావాలి. వీటితో పాటు మనకు వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అడుగుతాడు. ఏంటి? క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ. క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ 1 ఒమేగా స్క్వేర్ని అంటాం మనం క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అంటాం. 1 ఒమేగా స్క్వేర్ని క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అంటాం. వీటి యొక్క రిలేషన్స్ సమ్ ఆఫ్ ద క్యూబ్ రూట్స్ అంటే 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ వాల్యూ 0కి ఈక్వల్ అవుతుంది. 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ వాల్యూ 0కి ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ 1 ఇంటూ ప్రొడక్ట్ సమ్ కాకుండా 1 ఇంటూ ఒమేగా స్క్వేర్ వాల్యూ 1 అవుతుంది. అంటే 2 ప్లస్ 1 ఎంత? 3 అంటే ఒమేగా క్యూబ్ వాల్యూ ఎంత మనకి? 1. ఇవి ఇంపార్టెంట్ రిలేషన్స్ రెండు. 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు 0, ఒమేగా క్యూబ్ ఈక్వల్ టు 1. ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకుంటే మీకు వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో 100% మన డిమేవర్స్ థియరమ్ నుంచి ఎలా ఉంటుంది? ఒక షార్ట్ ఆన్సర్, వెరీ షార్ట్ ఆన్సర్ ఒకటి, ఒక లాంగ్ ఆన్సర్, మొత్తం 7 మార్క్స్. 9 ప్లస్ 2 7 ప్లస్ 2 9 మార్క్స్ వస్తాయి. కాబట్టి ఒక 2 మార్క్స్ క్వశ్చన్ జస్ట్ ఈ కాన్సెప్ట్ ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్ అండ్ దిస్ వన్ ఇది గుర్తుపెట్టుకుంటే మీకు ఒక 2 మార్క్స్ క్వశ్చన్ మనకు కంప్లీట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు 2 మార్క్స్ క్వశ్చన్ చూద్దాం. Okay, start the questions. If ABC are triangles of a triangle such that x equal to 6a, y equal to 6b, z equal to 6c, then find the value of x into y into z. X, y, z values ఎంత అని అడుగుతున్నాం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా sis theta 1 ఇంటూ sis theta 2 ఇంటూ sis theta 3 ఎంత మనకి? sis theta 1 ప్లస్ theta 2 ప్లస్ theta 3 డిమోవర్స్ థియరమ్ మనం నేర్చుకునే ఫార్ములా. ఇంకోటి ఏబిసిఆర్ యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్స్ అన్నాడు. సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఎంత? సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఎంత? 180 degrees. ఈ రెండు కాన్సెప్ట్ ఉంటే మనకి మైండ్లో అయిపోతుంది. సో గివెన్ మనకి ఇచ్చినట్టు ఎక్స్ ఈక్వల్ టు 6a, y ఈక్వల్ టు 6b, z ఈక్వల్ టు 6c. ఎక్స్ ఇంటూ వై ఇంటూ జెడ్ కాస్తుంది. అంటే 6a ఇంటూ 6b ఇంటూ 6c అంటే ఏంటి ఫార్ములా? 6a ప్లస్ b ప్లస్ c అంటే మీనింగ్ ఏంటి? కాస్ ఆఫ్ a ప్లస్ b ప్లస్ c ప్లస్ i ఇంటూ సైన్ ఆఫ్ a ప్లస్ b ప్లస్ c వాల్యూ ఎంత? 180 degrees అంటే 5 అంటే కాస్ పై ప్లస్ i ఇంటూ సైన్ పై. కాస్ పై వాల్యూ ఎంత? -1. సైన్ పై వాల్యూ ఎంత? 0. I into 0. What we are getting? -1 is the answer. X into y into z equal to -1. Next question. X equal to 6 theta. Then find the value of x power 6 plus 1 by x power 6. ఇక్కడ మీరు దీన్ని గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా ఎంతకుముందు చెప్పినట్టు మనకి cos theta plus i sin theta whole power n. ఫార్ములా ఏంటి? cos n theta plus
ఐ సైన్ ఎన్ తీటా ఫార్ములా. అదే కాస్ తీటా 1 బై కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా అంటే ఏం చెప్పిన ఫార్ములా, కాస్ ఎన్ తీటా ప్లస్ ఐ సైన్ ఎన్ తీటా అంటే ఏం చెప్పాను, కాస్ ఎన్ తీటా మైనస్ ఐ సైన్ ఎన్ తీటా. దీని ప్లేస్లో ఇది రీప్లేస్ చేయొచ్చు. ఈ రెండు గుర్తుపెట్టుకుంటే మనకి క్వశ్చన్ కంప్లీట్ అయిపోతుంది. గివెన్ x ఈక్వల్ టు సిస్ తీటా. సిస్ తీటా అంటే మీనింగ్ ఏంటి, కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా. What have to find? X power 6 plus 1 by x power 6. So let x power 6 equal to ఎంత అంటే cos theta plus I sin theta whole power 6 ఫార్ములా. cos theta plus I sin theta whole power n, n ప్లస్ 6 ఉంది అంటే ఏం రాస్తారు, cos n theta, n అంటే ఎంత ఉంది 6 అంటే cos 6 theta ప్లస్ I sin n, n అంటే 6 theta. నెక్స్ట్ 1 by x power 6, 1 by x power 6 అంటే 1 by x power 6, x అంటే ఏంటి cos theta plus I sin theta whole power 6. And that's the new cos theta plus I sin theta whole power n అంటే ఏమవుతుంది 1 by cos 6 theta plus I sin 6 theta. 1 by cos n theta plus I sin n theta. నేను రాయొచ్చు cos n theta minus I sin n theta అని రాయొచ్చు. అంటే నేను రాయొచ్చు cos 6 theta minus I sin 6 theta. ఏంటిది 1 by x power 6. What have to find? x power 6 plus 1 by x power 6 వాల్యూ ఎంత అన్నాడు. x power 6 అంటే ఎంత, cos 6 theta plus I sin 6 theta ప్లస్ ఎంత వాల్యూ మనకి cos 6 theta minus I sin 6 theta. This one cancel. 6 theta plus ఎంత 2 cos 6 theta. This comes. Right. Next question. Find the value of 1 minus 8 whole power 8. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా కాంప్లెక్స్ నెంబర్. x ప్లస్ ఐ బై వచ్చినప్పుడు ఏం చేయాలి, మనం మల్టిప్లైయింగ్ అండ్ డివైడింగ్ దీన్ని పోలార్ ఫామ్లో కన్వర్ట్ చేయాలి. కాంప్లెక్స్ నెంబర్ని పోలార్ ఫామ్లో కన్వర్ట్ చేయడం ఏమొస్తుంది మనకు, r ఇంటూ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఫామ్లో కన్వర్ట్ చేయాలి. దానికి మనకి షార్ట్ కట్ మెథడ్ అండి, మల్టిప్లైయింగ్ అండ్ డివైడింగ్ విత్ అండర్ రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. మల్టిప్లైయింగ్ అండ్ డివైడింగ్ విత్ అండర్ రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇది గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది క్వశ్చన్. నెక్స్ట్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ అంటే కాస్ ఎన్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా వాడుతాం. సో గివెన్ 1 minus I whole power 8 ఎంత అన్నాడు. సో z ఈక్వల్ టు 1 minus 8 తీసుకోండి, 1 minus I అని తీసుకోండి. సో ఇప్పుడు z పవర్ 8 మనకు 1 minus I ని పోలార్ ఫామ్లో కన్వర్ట్ చేయాలి. సో మల్టిప్లైయింగ్ అండ్ డివైడింగ్ విత్ అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే ఎంత, ఎక్స్ వాల్యూ ఎంత ఇక్కడ ఉన్నది, ఎక్స్ వాల్యూ 1 ఉంది, y వాల్యూ -1 ఉంది. అంటే x వాల్యూ 1 స్క్వేర్ ప్లస్ -1 హోల్ స్క్వేర్ అంటే ఎంత √2. సో z ఈక్వల్ టు √2 ఇంటూ 1/√2 మైనస్ I/√2 వస్తుంది. దీని వాల్యూ √2. సో ఏంటి మన ఫార్ములా, r ఇంటూ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా. r ఇంటూ కాస్ థీటా మన ఫార్ములా ఏంటి, r ఇంటూ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా. దీన్ని కాస్లో రాయాలి. ఇది r వాల్యూ, నేను కాస్లో వాల్యూ యాక్టింగ్ 1/2. 1/2 ఎప్పుడు వస్తుంది నాకు, కాస్ 45 1/2 ఎంత, కాస్ 45 డిగ్రీస్ ఎంత 1/2, సైన్ 45 1/2. బట్ ఇక్కడ 45 రాయండి అంటే కాస్ 5/4 అని రాయండి. 45 మైనస్ ఐ ఇంటూ సైన్ 5/4 అని రాయండి. వచ్చిన కాస్ 5/4 ప్లస్ ఐ సైన్ 5/4. ఇది z వాల్యూ. మనకు కావాల్సింది z పవర్ 8 కదా. సో z పవర్ 8 అంటే మీనింగ్ ఏంటి, 1 minus I హోల్ పవర్ 8 అంటే √2 ఇంటూ కాస్ 5/4 మైనస్ ఐ సైన్ 5/4 మొత్తానికి పవర్ 8, z పవర్ 8 ఇచ్చున్నాను. ఏమైతే మనకి
power 8 cos theta plus I sin theta whole power n అంటే cos n theta అంటే cos n అంటే 8 cos n theta pi by 4 minus I into sin n theta n అంటే ఎంత 8 into pi by 4 4 1 4 2 4 1 4 what we are getting 1 minus I z అంటే 1 minus I whole power 8 equal to root 2 అంటే ఎంత వస్తాం 2 power 1 by 2 అవుతుంది whole power 8 cos 2 pi minus I sin 2 pi 2 1 2 4 8 వచ్చేదంతా మనకి ఇక్కడ 2 power 4 వస్తుంది cos 360 వాల్యూ ఎంత 1 ట్రిగనామెట్రీలో చూసుకోవాలి sin 360 వాల్యూ ఎంత 0 2 pi అంటే 360 ఇది 1 ఇది 0 అంటే 1 minus I 0 అంటే 2 power 4 is the answer I 0 into I 0 2 power 4 into 1 2 power 4 2 power 4 అయితే 2 to the 4 4 to the 8 8 to the 60 1 minus I whole power 8 వాల్యూ ఎంత 60 this one. Next question 1 omega omega square are two roots of unity find the value of 1 minus omega plus omega square whole cube ఎంత ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన రిలేషన్ 1 plus omega square equal to 0 ఈ రిలేషన్ గుర్తుంటే చాలు ఈ క్వశ్చన్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం క్వశ్చన్ ఏంటి ఇక్కడ మనకి గివెన్ క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ ఏంటి మనకి 1 omega square cube roots of unity. So find the value of 1 minus omega plus omega cube ఎంత అన్నాడు let 1 minus omega plus omega square whole cube వాల్యూ ఎంత ఇక్కడ మనకు 1 plus omega square వాల్యూ ఎంత 1 plus omega square అంటే దీన్ని క్యారీ చేయండి ప్లస్ omega ఎటు వస్తే మైనస్ omega అవుతుంది కాబట్టి ఇక్కడ 1 plus omega square ప్లస్ ఏం రాస్తాం మనం we know that 1 plus omega square equal to minus omega దీన్ని తీసేసి మైనస్ omega రాయండి సో ఈక్వల్ టు మైనస్ omega అలాగే రాస్తాం ఈ 1 plus omega square ప్లేస్లో రీప్లేస్ ఏం చేస్తాం మైనస్ omega రీప్లేస్ చేస్తాం ఓల్కి వచ్చింది మైనస్ omega మైనస్ 2 omega అవుతుంది అంటే మైనస్ 2 whole cube అవుతుంది omega cube అవుతుంది omega cube వాల్యూ ఎంత 1 కాబట్టి దీని వాల్యూ ఎంత 1 అంటే మైనస్ 2 క్యూబ్ అంటే మైనస్ 2 ఇంటూ మైనస్ 2 ఇంటూ మైనస్ 2 అంటే మైనస్ 8 ఇంటూ 1 ఆన్సర్ ఈజ్ మైనస్ 8 ఎంత 1 minus omega plus omega square whole cube value minus 8. Next question 1 omega square are two roots of unity prove that 1 by 2 plus omega plus 1 by 2 plus 2 omega plus 1 by 1 plus omega అన్నాడు LHS equal to RHS అని ప్రూవ్ చేయాలి దీనికి సపరేట్ ఫైండ్ అవుట్ చేయాలి మనం LHSకి దీనికి సపరేట్ ఫైండ్ అవుట్ చేయాలి LHS equal to RHS అని ప్రూవ్ చేయాలి సేమ్ గుర్తుపెట్టుకోవాల్సిన రిలేషన్ ఏంటి 1 plus omega square equal to 0 omega cube equal to 1 ఇవే రిలేషన్స్ సో take the LHS given 1 omega square are cube roots of unity so take the LHS 1 by 2 plus omega plus 1 by 1 plus 2 omega equal to LCM ఎంత మనకి 2 plus omega ఉంది ఇక్కడ 1 plus ఈ రెండు ఇంటూ అవుతుంది క్రాస్ మల్టిప్లికేషన్ ఇది ఇలా ఇంటూ కాబట్టి ఇది ఇలా వస్తే 1 plus 2 omega ఇది ఇలా వస్తుంది 2 plus omega 2 plus 1 ఎంత 3 2 omega plus omega ఎంత 3 omega by multiplication 2 into 1 plus 2 omega plus omega into ఇది తీసుకోండి దీన్ని మల్టిప్లై చేయండి మళ్ళీ ఇది తీసుకోండి 1 plus 2 omega 3 కామన్ తీస్తే 1 plus omega వస్తుంది మనకి బై 2 into 1 2 2 2 4 omega నెక్స్ట్ omega into 1 omega into omega square 2 omega square so 3 into omega
1 ప్లస్ ఒమేగా అంటే ఏం రాయొచ్చు ఇక్కడ మనం మైనస్ ఒమేగా స్క్వేర్ అని రాయొచ్చు, మైనస్ ఒమేగా స్క్వేర్ అని రాయొచ్చు. 1 ప్లస్ ఒమేగా అంటే అయితే ప్లస్ ఒమేగా స్క్వేర్ మైనస్ ఒమేగా స్క్వేర్ బై ముందు సింప్లిఫై చేసిన తర్వాత రాసుకోండి అంత ఒకేసారి. ఇదంతా మనకి 2 ప్లస్ 5 ఒమేగా ఉంది, ఇక్కడ 2 ఒమేగా స్క్వేర్ ఉంది. సో 3 ఇంటూ 1 ప్లస్ ఒమేగా బై 5 ఒమేగా నేను రాయొచ్చు మనం 2 ప్లస్ 3 ఒమేగా ప్లస్ 2 అన్ని 2లో ఉంది కాబట్టి 2లో రాయండి, 2 ఒమేగా ప్లస్ 2 ఒమేగా స్క్వేర్ అని రాయండి. అప్పుడు ఈ 2 కామన్ ఏంటి, వాట్ ఆర్ గెటింగ్ 3 ఇంటూ 1 ప్లస్ ఒమేగా బై 3 ఒమేగా సపరేట్ చేసేయండి దీన్ని. ఇక్కడ 2 కామన్ చేస్తే ఏమొస్తుంది మనకి, ఇది 1 వస్తుంది, ఇక్కడ ఒమేగా వస్తుంది, ఇక్కడ ఒమేగా స్క్వేర్ వస్తుంది, అంటే 1 ఒమేగా ఒమేగా స్క్వేర్. 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ వాల్యూ ఎంత 0, అంటే ఇది 0 అయిపోతుంది మనకి. సో దిస్ ఇస్ 0, 3 ఇంటూ 1 ఒమేగా by 0, 3 ఒమేగా ప్లస్ 2 ఇంటూ 0, 0. సో 3 ఇంటూ 1 ప్లస్ ఒమేగా అంటే ఏం రాస్తాం మనం మైనస్ ఒమేగా స్క్వేర్ అని రాయొచ్చు. ఇక్కడ ఏం రాయొచ్చు మనం 3 ఒమేగా రాయొచ్చు. ఒమేగా ఒమేగా క్యాన్సల్, ఒక ఒమేగా క్యాన్సల్ అయిపోతుంది మనకి, ప్లస్ 3 3 క్యాన్సల్, 3 3 క్యాన్సల్ అవుతుంది మనకి, మైనస్ ఒమేగా స్క్వేర్ బై ఒమేగా అంటే మైనస్ ఒమేగా. దిస్ ఇస్ ఎల్హెచ్ఎస్ వాల్యూ. నెక్స్ట్ ఆర్హెచ్ఎస్ వాల్యూ 1/1 ప్లస్ ఒమేగా, 1/1 ప్లస్ ఒమేగా. 1/1 ప్లస్ ఒమేగా ఎంత మనకి, 1 ప్లస్ ఒమేగా అంటే ఎంత మైనస్ ఒమేగా స్క్వేర్ అవుతుంది, అంటే ఎలా అవుతుంది ప్లస్ మైనస్ ఒమేగా స్క్వేర్. ఈ ఒమేగా స్క్వేర్ ప్లస్ ఎలా రాయొచ్చు మనం మల్టిప్లైయింగ్ అండ్ డివైడింగ్ విత్ ఒమేగా చేస్తే ఒమేగా ఇంటూ 1 ఒమేగా, ఒమేగా స్క్వేర్ ఇంటూ ఒమేగా, ఒమేగా క్యూబ్ అవుతుంది, ముందర మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఒమేగా క్యూబ్ వాల్యూ ఎంత 1, అంటే దట్ ఈస్ వీఆర్ గెటింగ్ మైనస్ ఒమేగా ఆర్హెచ్ఎస్. సో ఎల్హెచ్ఎస్ వాల్యూ మైనస్ ఒమేగా ఆర్హెచ్ఎస్ ఒమేగా, therefore LHS equal to RHS. LHS equal to RHS అంటే మీనింగ్ ఏంటి, 1/2 ప్లస్ ఒమేగా బై 1/1 ప్లస్ 2 ఒమేగా ఈక్వల్ టు 1/1 ప్లస్ ఒమేగా. నెక్స్ట్ క్వశ్చన్, 1 ఒమేగా ఒమేగా స్క్వేర్ ఆర్ క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ. ప్రూవ్ దట్ a ప్లస్ b ఇంటూ a ఒమేగా ప్లస్ b ఒమేగా స్క్వేర్ ఇంటూ a ఒమేగా స్క్వేర్ ప్లస్ b ఒమేగా ఈక్వల్ టు a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ఎంత అన్నాడు. ఇక్కడికి మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా సేమ్ 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు 0 ఫార్ములా. సో టేక్ LHS, we have to prove RHS. LHS తీసుకుని RHS ని ప్రూవ్ చేయండి మొత్తం. గివెన్ 1 ఒమేగా స్క్వేర్ ఆర్ క్యూబ్ రూట్స్ of unity. Take the LHS, a plus b into a omega plus b omega square into a omega square plus b omega equal to, first you can multiply a plus b. Take the a omega తో మల్టిప్లై చేసేయండి, a omega ఇంటూ a omega స్క్వేర్ ప్లస్ b omega. నెక్స్ట్ b omega స్క్వేర్ తీసుకోండి ప్లస్ b omega స్క్వేర్ ఈక్వల్ టు a omega స్క్వేర్ ప్లస్ b omega. సో a ప్లస్ b ఇంటూ a ఇంటూ a ఎంత a స్క్వేర్, ఒమేగా ఇంటూ ఒమేగా స్క్వేర్ ఎంత ఒమేగా క్యూబ్, a ఇంటూ b ఎంత ab, ఒమేగా ఇంటూ ఒమేగా ఎంత ఒమేగా స్క్వేర్, b ఇంటూ a ఎంత ba, ఒమేగా స్క్వేర్ ఇంటూ ఒమేగా స్క్వేర్ ఒమేగా పవర్ 4 ప్లస్ b ఇంటూ b ఎంత b స్క్వేర్, ఒమేగా స్క్వేర్ ఇంటూ ఒమేగా క్యూబ్. సో ఒమేగా క్యూబ్ వాల్యూ ఎంత 1. సో a ప్లస్ b ఇంటూ ఒమేగా క్యూబ్ అంటే ఏమైతే మనకి 1 వస్తుంది. దిస్ ఈజ్ 1 ab ఒమేగా స్క్వేర్, ab
ఒమేగా పవర్ 4 నేను రాయొచ్చు మనం ఒమేగా క్యూబ్ ఇంటూ ఒమేగా అని రాయొచ్చు. ఒమేగా క్యూబ్ వాల్యూ 1 ఇంటూ ఒమేగా అంటే ఒమేగా వస్తుంది. ఒమేగా క్యూబ్ అంటే 1 అంటే పీ స్క్వేర్. ఇక్కడ ఏబీ కామన్ చేయండి. ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబీ కామన్ చేస్తే మీకు వచ్చేదండి ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ వాల్యూ ఎంత ప్లస్ 1 ఇటు వస్తే -1 అయిపోతుంది. దీని ప్లస్ ఏం రాయొచ్చు మనం -1 అని రాయొచ్చు. సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ దిస్ ఇస్ -1 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఏబి వస్తుంది ప్లస్ బి స్క్వేర్. ఫార్ములా గుర్తుందా మీకు? దిస్ ఇస్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఫార్ములా. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఏంటి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఫార్ములా? సేమ్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. వాటికి వచ్చింది దీని ప్లేస్లో మనం ఇది రిప్లేస్ చేస్తే దట్ ఈస్ ఆర్ఎస్. These are most important and repeated questions for IQ.